నా సిరీస్ జస్ట్ పోడ్కాస్ట్ మాదిరిగానే ఉంటుంది. జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తాను. సో నా సిరీస్ వినేవాళ్ళు దయచేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతంగా ఉండే ప్లేస్లో లేదా ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటే నా మాటల్లో ఉండే భావాలు, నా ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతాయి. ప్లీజ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతంగా ఉన్న స్థలాలలో వినండి. ప్రజెంట్ నా వయసు 21 సంవత్సరాలు. ఒక 4 ఏళ్ల ముందు 2018 అక్కడి నుంచి నా లైఫ్ మొదలైంది. అక్కడి నుంచి ఒక్క ముక్కలో ఒక్క సిరీస్లో చెప్పాలంటే నా కథ ఇక్కడి నుంచి మొదలవుద్ది. రేణిగుంట ఆ ఊరికి నాకు చాలా దగ్గర సంబంధం. పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా నా జీవితం మొదలైంది అక్కడే. పూర్తిగా చెప్పాలంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నా జీవితం ఎలా మారింది, ఎలా ఉనింది, ఎలా గడిచింది అనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే రేణిగుంట ఆ ఒక్క ఊరు చాలు. జీవితంలో అసలు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఎవరు మనోళ్ళు, ఎవరు కానోళ్ళు, అసలు ఏది లైఫ్, ఏది లైఫ్ కాదు, ఇవన్నీ నేర్పించింది ఆ ఒక్క ఊరే. ఒక్క మాట చెప్పి స్టార్ట్ చేస్తాను. ఆరోగ్యంగా లేకపోయినా ఒక అమ్మాయి ప్రేమించబడుతుంది. చదువు లేకపోయినా ఒక అమ్మాయి ప్రేమించబడుతుంది. డబ్బు లేకపోయినా ప్రేమకు ఎలాంటి కొదువ ఉండదు. ఏ పని చేయకపోయినా ప్రేమించిన వాడు నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు. కానీ ఒక అబ్బాయి ఆరోగ్యంగా లేకపోయినా, చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా ఏ అమ్మాయి ప్రేమించదు. ఇది 90s కాదు, కలికాలం. గుర్తుపెట్టుకోండి. సిరీస్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఒక సింపుల్ స్టోరీ చెప్తాను. ఇది కూడా సిరీసే. అందులో ఫస్ట్ ఎపిసోడ్ నేనైతే స్టార్ట్ చేస్తాను. ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది, ఎక్కువసేపు నేను మాట్లాడను. జస్ట్ నాది వాయిస్ ఓవర్ మాత్రమే కాబట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతంగా పడుకొని ఈ మాటలు అయితే వినండి. ఎందుకంటే ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు, ఎక్కడైనా బయట ఉన్నప్పుడు ఖచ్చితంగా వినొద్దండి. ఎందుకంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడు వింటేనే అది మీకు అర్థమవుతుంది. సో నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా అయితే వినండి. దీనికి నేమ్ వచ్చేసి నేనైతే పెట్టను. నేను లాస్ట్లో అయితే నేను అనుకున్నది నేను ఇస్తాను. ఈ స్టోరీ మొత్తం వినిన తర్వాత ఈ స్టోరీకి ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇది స్టోరీ కాదు, కానీ మీకు మాత్రం ఒక స్టోరీ లాగా చెప్తాను. జస్ట్ అర్థం చేసుకోండి, ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వండి, జస్ట్ అంతే. ఇక స్టార్ట్ చేస్తే రేణిగుంట. అక్కడ ఒక పిల్లోడు ఒక జ్యూస్ అంగట్లో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా ఒక మిడిల్ క్లాస్, సాదా సీదాగా ఏదో మార్నింగు 8కి అలా వస్తాడు షాప్కి. ఈవినింగ్ 9 to 10 వరకు, 9 వరకు షాప్లోనే ఉంటాడు. మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ మొత్తం తనే చూసుకుంటాడు. తనకి వర్క్, ఇల్లు తప్పనిచ్చి వేరే ధ్యాస లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి గోల్స్ అనేటివి చాలా ఉన్నాయి. రేపు అది సాధించాలా, ఇది సాధించాలా, చదువుకున్నది తక్కువే అయినా పెరగాలి, మనం ఇలా ఉండాలి, ఇలా బతకాలనే ఆశలు మాత్రం ఎక్కువ. సో ఆ అబ్బాయి కష్టపడి పనిచేసి 10 రూపాయలు ఎత్తిపెట్టుకొని రేపు ఒక మంచి పొజిషన్కి రావాలనేసి మైండ్లో అన్ని ఆలోచనలు పెట్టుకొని ఒక షాప్లో అయితే జాయిన్ అయ్యాడు. అక్కడ పనిచేస్తున్నాడు. కొద్ది రోజులు అలా గడిచిన తర్వాత అక్కడికి ఒక అమ్మాయి అయితే ఎంటర్ అవుద్ది. ఈ అమ్మాయి, నేను పేరైతే చెప్పను, పేర్లు చెప్తే మళ్ళీ అది ఒక ఇదిగా ఉంటుంది. జస్ట్ నేను నార్మల్గా చెప్తాను. ఆ అమ్మాయి అయితే ఎంటర్ అవుద్ది, జ్యూస్ తాగడానికి జస్ట్ వస్తుంది. అది సమ్మర్ హాలిడేస్ రాబోతాయి, ఎగ్జామ్స్ జరిగే టైం అది. తను వచ్చింది జ్యూస్ తాగడానికి. నన్నైతే అడిగింది ఆ అబ్బాయిని. తనైతే జ్యూస్ ఇచ్చాడు, జస్ట్ నార్మల్గా తను తాగుతుంది. ఆ అమ్మాయికి ఈ అబ్బాయి ఎలా నచ్చాడో, అసలు ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ అబ్బాయిని చూడంగానే ఆ అమ్మాయికి ఇష్టం అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఈ అబ్బాయి అయితే ఫస్ట్ చూడడంలోనే గమనించేశాడు ఆ అమ్మాయి
చూస్తోంది, ఒక మాదిరిగా చూస్తోంది, ఇష్టపడుతోంది అని. కానీ ఈ అబ్బాయి పట్టించుకోలేదు. జస్ట్ నార్మల్‌గానే ఉన్నాడు. కస్టమర్స్ వస్తే ఎలా బిహేవ్ చేస్తారో ఆ విధంగానే ఉన్నాడు జస్ట్ నార్మల్‌గా. తిను కొంచెం మెల్లగా నవ్వుతూ మాట్లాడడానికి ట్రై చేసింది ఆ అబ్బాయితో. ఆ విధంగా అంటే అంతకుముందు తనకి ఏ లవ్ స్టోరీస్ లేదు ఆ అబ్బాయికి. అదే ఫస్ట్ టైం. ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడటం కూడా అదే ఫస్ట్ టైం. అలా నవ్వుతూ మాట్లాడే కొద్దీ ఈ అబ్బాయికి ఎక్కడో తెలియని ఏదో చిన్న ఆనందం, సంతోషం లాంటిది తనకైతే వచ్చింది. తిను కూడా అలా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అలా మాట కలిసింది, మాట్లాడుకుంటున్నారు. సో, తనైతే జ్యూస్ తాగేసింది. తన హాల్ టికెట్ మర్చిపోయి వెళ్ళిపోయింది కొంచెం దూరంగా. నేనైతే చూసుకోలేదు. సడన్‌గా చూసిన తర్వాత తన హాల్ టికెట్ అక్కడే ఉండింది. నేను ఇంకా షాప్‌లో ఎవరు లేరు. అయినా కూడా నేను తను ఎటెళ్ళిందో అనేసి తనని వెతుక్కుంటూ తనకివ్వడానికి అది తీసుకొని వెళ్ళాను. ఆ అబ్బాయి వెళ్ళాడు. అక్కడి దాకా వెళ్ళాడు చాలా కొంచెం దూరం దాకా. కానీ కనిపించదు. ఏంటిది 2 నిమిషాల ముందే కదా ఇక్కడ జ్యూస్ తాగింది, ఇట్టే కదా వెళ్ళింది, అప్పుడే ఎలా మాయమైపోయిందని. ఖాళీగా ఉంటుంది. రేణిగుంటకి బ్యాక్ సైడే రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ మొత్తం ఖాళీగానే ఉంది. కానీ తను వెళ్ళింది ఆ రూట్లోనే వెళ్ళింది. కానీ 2 నిమిషాల్లో మాయమైపోయింది. అక్కడ ఎక్కడ చుట్టుపక్కల లేదు, ఖాళీగా ఉంది. తనకు ఒక సెకండ్ అయితే ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది ఆ అబ్బాయికి. అంటే ఇది ఇష్టమా, లేదనుకుంటే అట్రాక్షనా, లేదనుకుంటే ఏదో తెలియని ఫీలింగా అనే ఒక ఇదితో అయితే తను ఒక 5 మినిట్స్ అక్కడే నిల్చుకొని అలా ఫీల్ అయ్యాడు. ఫీల్ అవ్వడం అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు. కానీ ఆ ఫీలింగ్ మాత్రం తనకి లైఫ్లో ఫస్ట్ టైం కలిగింది. సో తను అలా ఒక 5 మినిట్స్ ఫీల్ అయ్యాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు యథావిధిగా తన షాప్ దగ్గరికి. వెళ్ళిపోయాడు. తన పాటికి తను పని చేసుకుంటూ ఉన్నాడు. ఒక 1.5 అవర్ తర్వాత తనే వచ్చింది మళ్ళీ. తనని చూడంగానే తన మొహంలో ఎందుకో తెలియని నవ్వు. అరే తిను మళ్ళీ వచ్చిందిరా మన దగ్గరికి అన్నట్టు ఫీలింగో, లేదంటే హాల్ టికెట్ కోసం వచ్చింది, ఎట్లా వచ్చింది ఇవ్వాలా అనే ఒక ఫీలింగో తెలియదు. కానీ ఆ అబ్బాయి మొహం మాత్రం వెలిగిపోతుంది. ఆ అమ్మాయి కూడా వెలిగిపోతుంది. ఆ అమ్మాయి జస్ట్ నార్మల్గా అరే నా హాల్ టికెట్ మర్చిపోయాను, నేను ఇక్కడ మర్చిపోయాను అన్నంత టెన్షన్లోనూ రాలేదు. తనని దూరం నుంచి చూడంగానే నవ్వుతూ వచ్చింది. ఇది వినడానికి ఒకలాగా ఉండొచ్చు కానీ ఆ సిచ్యువేషన్ని చూస్తున్నప్పుడు మాత్రం అది తెలియని ఫీలింగ్. నేను చెప్పే నా మాటలు వినకుండా జస్ట్ కళ్ళు మూసుకొని నేను మాట్లాడుతున్న మాటలని సిచ్యువేషన్ రూపంలో మీరు అర్థం చేసుకొని ఫీల్ అయితేనే మీకు అర్థమవుతుంది. సో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది, అడిగింది ఇలా, నా హాల్ టికెట్ మర్చిపోయాను ఇక్కడ చూసారా అని. ఈ అబ్బాయికి ఆ అమ్మాయి కళ్ళు చూస్తానే, ఆ అమ్మాయి నవ్వు చూస్తానే వీడికి ఆ అబ్బాయికి అర్థమైంది తిను మర్చిపోయి వెళ్ళిపోలేదు, కావాలనేసి పెట్టేసి వెళ్ళింది అనేసి అర్థమైంది. సో తనైతే పేరు అడిగింది ఈ అబ్బాయిని, ఏం పేరు అని. తనైతే చెప్పాడు. ఈ అబ్బాయి కూడా అడిగాడు తనని ఏం పేరని. ఆ అమ్మాయి కూడా చెప్పింది. అలా చెప్పారు. ఏం చదువుతున్నావు అంటే నా 10th క్లాస్ అనింది. ఎగ్జామ్స్ రాస్తున్నానింది. హాల్ టికెట్, ఎందుకంటే ఈ అబ్బాయి హాల్ టికెట్లో ఆల్రెడీ పేరు మొత్తం చూశాడు. బట్ తెలియనట్టు నార్మల్గా క్యాజువల్గా అడిగాడు మళ్ళీ అమ్మాయిని. ఈ అమ్మాయి కూడా ఆ విధంగానే అడిగింది తనని. అలా మాట పరిచయం పడింది. సో ఇందులో ట్విస్ట్ ఏంట్రా అంటే ఆ జ్యూస్ అంగడి పక్కనే ఒక కూరగాయల షాప్ అనుకోండి, ఒక కూరగాయల షాపు ఆ జ్యూస్ అంగడి పక్కనే. ఈవినింగ్ అయింది, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, మాట్లాడేసి వెళ్ళిపోయింది. ఆ కూరగాయల షాప్ దగ్గరికి ఆ అమ్మాయి వచ్చింది, అదే అమ్మాయి ఈవినింగ్. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే ఆ కూరగాయల షాప్ వాళ్ళదే. ఆ అబ్బాయి ఒక్కసారిగా అక్కడికి వచ్చి తను మొత్తం చూసుకుంటూ తను అటు ఇటు తిరుగుతూ అక్కడ ఉండడం చూసి తినైతే ఆశ్చర్యపోతాడు. అరే ఇక్కడే నా అమ్మాయి ఉండేది, తను ఇక్కడే ఉండేది అని ఒక 5 మినిట్స్ అయితే తనకి ఒకలాంటి ఇది వచ్చేస్తుంది. అరే తిను కూడా ఇక్కడే ఉండేది అనేసి కొంచెం ఏదో మనసు హ్యాపీగా అయిపోద్ది, ఒకలాంటి ఇది అయిపోద్ది. తనైతే ఆ విధంగా ఫీల్ అవుతాడు. ఆ అమ్మాయికి కూడా ఎందుకో తెలియదు, ఫస్ట్లోనే తనకి హ్యాపీనెస్, తెలియని సంతోషము, ఆ విధంగా కొన్ని ఫీలింగ్స్ అలా వచ్చాయి. తను చూడంగానే ఆ తర్వాత రోజు తను మార్నింగ్ అవ్వగానే రోజు వచ్చేది, కనిపించేది. తిను మామూలుగా తన షాప్కి వచ్చినట్టే వచ్చేది, కానీ తిననే చూస్తూ ఉండేది ఈ అబ్బాయిని, ఏం చేస్తున్నాడు. ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి చూడంగానే నవ్వేది, జస్ట్
సైగలతో పలకరించినట్టు పలకరించేది. అలా ఒక 4-5 రోజులు జరిగింది. ఈ అబ్బాయికి అప్పుడే ఎవరు ఆ అబ్బాయితో అంత ఇదిగా మాట్లాడలేదు అంతవరకు. ఆ అమ్మాయి ఫస్ట్ టైం. అలా అమ్మాయి అలా తనతో అలా నవ్వుతూ మాట్లాడడము, లేదా తను ఒక మాదిరిగా చూడడము, తనకెందుకో ఒక మాదిరిగా ఇష్టం ఏర్పడిపోతుంది. తనని తెలియకుండానే తనని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ తనని ఇష్టపడుతూ ఉంటుంది. సో ఇలా వీళ్ళిద్దరూ ఇష్టపడుతుంటారు, కానీ ఒకరినొకరు ఇంకా చెప్పుకోలేదు ఇష్టపడుతున్నానని. సో ఆ విధంగా అయితే ఒక వారం 10 రోజులు జరిగింది. ఇలా తను రావడము, పోవడము, ఈవినింగ్ మళ్ళీ ఎగ్జామ్ అయిపోగానే మళ్ళీ తను అక్కడికే రావడము, తను అక్కడ కూర్చోవడము, అలా తిరుగుతూ ఉండడము. ఈ అబ్బాయికి అయితే ఇంకా హ్యాపీ ఆ అమ్మాయి వచ్చిందంటే. ఎంత పనున్నా కూడా చకచక చేసేయడము, తనని చూస్తూ అలా ఉండిపోవడము, అదేదో తెలియని ఒక ఇంత అంతే కదా. లవ్లో పడితే ఎవరైనా అదే విధంగానే అసలు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు అర్థం కాదంట. ఆ విధంగా అయితే ఉండేది. సో అలా కొద్ది రోజులు గడిచింది. తర్వాత మధ్యాహ్నం అయింది ఒకరోజు. ఆ అబ్బాయి లంచ్ చేస్తున్నాడు, క్యారీ తెచ్చుకున్నాడు, తింటూ ఉన్నాడు. ఆ అమ్మాయి అక్కడే ఉంది, ఆ రోజు అక్కడే ఉంది. అప్పుడు వాళ్ళమ్మ ఇక్కడ షాప్లో ఉండే ఆంటీతో మాట్లాడుతూ ఉంది. మా ఆంటీతో అంటే ఆ అబ్బాయి వాళ్ళ ఆంటీతో మాట్లాడుతూ ఉంది. ఈ అమ్మాయి లోపలికి వచ్చుకొని నా పక్కన కూర్చునింది. ఆ అబ్బాయి పక్కన కూర్చొని ఇలా మాట్లాడుతుంది. ఏం కూర ఈరోజు, ఏం వంట అనేసి. నేనైతే క్యాజువల్గా చెప్తున్నా అట్లా ఇట్లా అనేసి కొంచెం సిగ్గుపడతానే చెప్పాడు ఆ అబ్బాయి. తను కూడా అక్కడే కూర్చునింది, క్యారీ తెచ్చుకునింది, తను తింటూ అలా మాట్లాడుతుంది. ఇందుకు ప్లేస్ ఎక్కువే, పెద్ద ప్లేసు. పక్కన కూర్చొని తింటూ మాట్లాడుతుంది. సడన్గా నాకైతే ఒక ఫోన్ వచ్చింది. మా ఫ్రెండ్ కాల్ చేశాడు. తనకైతే ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తి మాట్లాడదాం అనుకుంటాడు, కానీ ఎత్తి జస్ట్ కట్ చేస్తాడు. ఈ అబ్బాయి మొత్తం తినడం అయిపోతుంది, చేతులు కడుక్కోవడానికి అట్లా వెళ్తాడు. ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేస్తాడు. కాల్ చేయగానే ఈ అమ్మాయి లిఫ్ట్ చేసి ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది. ఆ అబ్బాయి లేడా అనేసి అడుగుతాడు వాడు. లేదు అనేసి అంటది. ఆ అబ్బాయి వచ్చేసి అంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నువ్వెవరు అనేసి మాట్లాడుతుంది. వాళ్ళ ఫ్రెండ్ నువ్వెవరు అనేసి మాట్లాడంగానే నేను తన లవర్ని అనేసి ఓపెన్గా చెప్పేస్తుంది. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి ఓపెన్గా చెప్పేస్తుంది. చెప్పంగానే జస్ట్ చెప్పేసి కట్ చేస్తుంది. నాకైతే షాక్. నేనైతే వినలే ఆ మాట, తను ఏం చెప్పాడన్నమాట వినలేదు. నేను సడన్గా అక్కడికి వెళ్ళి చూసా. ఏమి ఫోన్ మాట్లాడావు, ఏమైందంటే ఏం లేదు అనేది. జస్ట్ నేను కొంచెం గట్టిగా ఒక మాదిరిగా అడిగే కొందికి అవును ఇట్లా లవర్ అనేసి చెప్పాడనేసి చెప్పింది. నాకైతే ఒక్కసారిగా అబ్బాయి కళ్ళల్లో ఆనందం కానీ ఒక్కసారిగా ఏం మాట్లాడాలి కూడా అర్థం కాలే. ఇంకా జస్ట్ అలా ఉండిపోయాడు ఒక 5-10 నిమిషాలు. అరే ఇది నిజమేనా లేదనుకుంటే నేనేమన్నా కలగంటున్నానా అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది తనకి. అప్పుడు టైం కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఒక 3 to 3:30 అవుతుంటుంది. సాయంత్రము నైట్ అయ్యే కొందుకి అంతవరకు కూడా నైట్ అవుతున్నా కూడా అదే భ్రమలో ఉన్నాడు. తను మాట్లాడిన మాట, తను చెప్పినది, తన నడవడిక, తన బాడీ లాంగ్వేజ్ అదే మైండ్లో గుర్తుపెట్టుకొని అలా ఫీల్ అవుతున్నాడు. కొంచెం సేపు అయితే ఏమీ అర్థం కాదు. ఈ అబ్బాయి వచ్చేసి జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తనకి ఏం మాట్లాడాలి కూడా అర్థం కాలేదు. ఈ అమ్మాయికి అర్థమైపోయింది. తను ఈ అమ్మాయి అనుకునింది చెప్పేసింది. సో ఇక్కడ దాకైతే కథ మొత్తం బాగానే ఉంది. ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఒకరినొకరు చెప్పుకున్నారు. అది కూడా ఎంత డైరెక్ట్గా చెప్పినారు అనేది మీరు విన్నారు కదా. సో ఆ విధంగా అయితే జరిగింది. ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి వెళ్తుంది. ఈ అబ్బాయి కూడా ఆ రోజు నైట్ అసలు నిద్ర అనేది పోడు. అదే ఆలోచిస్తూ అదే జరిగింది తలుచుకొని గుర్తు చేసుకొని నవ్వుకుంటూ నిద్రైపోకుండా మార్నింగ్ వరకు అలానే గడిపేస్తాడు. మరి ఆ అమ్మాయి ఎలా గడిపిందో అయితే తెలియదు, కానీ ఈ అబ్బాయి అయితే ఇలా గడిపాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి వరకు జరిగింది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాదిరిగానే. ఇది జస్ట్ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. జస్ట్ ఇంట్రడక్షన్ మీకు అర్థం అవడానికి క్యాజువల్గా చెప్పాను. ఇప్పుడు మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అవుద్ది. ఇది మాత్రం ఒక 2 డేస్లో అయితే మీకు అప్లోడ్ అవుద్ది సెకండ్ పార్ట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా అయితే ఒక 2 డేస్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను సెకండ్ పార్ట్. వెయిట్ చేస్తుండండి. ఈ సిరీస్కి, ఈ ఎపిసోడ్కి మీరు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో కామెంట్లో అయితే పెట్టండి, నేను కూడా పెడతాను.